Let us read Luke's Gospel, chapter 1. లూకా సువార్త మొదటి అధ్యాయం చదువుకుందాం. Luke's Gospel, chapter 1. లూకా సువార్త మొదటి అధ్యాయము And verses 11, 12, and 13. 11, 12, 13 వచనాలు Let us చదువుకుందాం. all read together. కలిసి చదువుకుందాం. Luke's Gospel, chapter 1, verses 11, 12, and 13. లూకా సువార్త మొదటి అధ్యాయము 11 నుంచి 13 వచనాలు కలిసి చదువుకుందాం. Then an angel of the Lord appeared to him standing at the right side of the altar of incense. When Zechariah saw him, he was startled and was gripped with fear. But the angel said to him, "Do not be afraid, Zechariah. Your prayer has been heard. Your wife Elizabeth will bear you a son, and you are to call him John." ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. The portion we read now, మనం ఇప్పుడు చదువుకున్న లేఖన భాగము, it is about the priest Zechariah. ఇది యాజకుడైన జకర్యా గురించింది. Zechariah was the father of the John the Baptist. బాప్తిస్మమిచ్చి యోహాను గారికి జకర్యా గారు తండ్రి. He was a priest. ఆయన యాజకుడు. He was in the house of God, ministering in the house of God. దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించే యాజకుడు. An angel appeared unto him. ఈ యొక్క యాజక ధర్మం జరిగించినప్పుడు జకర్యా గారికి దేవుని దూత ప్రత్యక్షమైంది. His life was, ఆయన జీవితము, he was, మనం చదువుకున్న లేఖన భాగంలో మొదటి అధ్యాయములో verse 6. 6వ వచనం, Both of them were righteous. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. They were righteous in the sight of God. వాళ్ళు దేవుని దృష్టిలో నీతిమంతులుగా నడుచుకున్నారు. When he was ministering in the house of God, ఆయన దేవుని యొక్క మందిరంలో పరిచర్య he జరిగిస్తున్నప్పుడు maintained order and discipline in the house of God. క్రమాన్ని మర్యాదను అనుసరించి ఆయన పరిచర్య జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. He was a great prayer warrior. ఆయన గొప్ప ప్రార్థనా He was a యోధుడు. true worshipper. ఆయన నిజమైన ఆరాధికుడు. Zechariah was a priest on his line. ఆయన ఆయన వంతులో క్రమములో ఆయన యాజకునిగా ఉన్నారు. When he was in the house of God, ఆయన దేవుని యొక్క మందిరంలో ఉన్నప్పుడు he was ministering before the altar of God. ధూప వేదిక ఎదుట ఆయన పరిచర్య చేయుచున్నప్పుడు, Verse 11 says, 11వ వచనం, an angel of the Lord appeared to him standing at the right side of the altar of incense. ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా. We are going to meditate this verse in 4 dimensions. ఈ ఒక్క వచనాన్నే మనం 4 కోణాల్లో ఈ దినం ధ్యానిస్తాం. The first dimension is మొదటి కోణము, an unexpected divine encounter in the house of God. అంటే అది ఊహించని విధంగా ఆ యొక్క దూత జకర్యా గారికి ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తున్నాం. Zechariah never expected divine encounter in the house of God. ఆ యొక్క దేవుని మందిరంలో ఆయన సేవ జరిగించేటప్పుడు ఆ యొక్క ప్రత్యక్షతను ఆయన ఊహించలేదు. Means అంటే God often visits his people in the house of God. అంటే తరచుగా దేవుడు తన ప్రజలను ఆయన సన్నిధానంలో లేకపోతే మందిరంలో దర్శించేవారుగా ఉంటారు. From the beginning of this world, ఈ యొక్క భూమి యొక్క సృష్టి ఆరంభం నుంచి కూడా, from the Garden of Eden, ఆ యొక్క ఏదైను తోటలో నుంచి God wants to visit his people whenever he wants to meet them. ఆయనకి ఇష్టమైనప్పుడు తన ప్రజలను కలుసుకుంటకు ఆయన ఇష్టపడేవారు. God wants to communicate his desire, his heart's will to his people.
తన చిత్తాన్ని, తన కోరికలను తన ప్రజలకు ఆయన తెలియపరిచేవారుగా ఉన్నారు. That's why an angel appeared unto Zechariah in the house of God. సో ఆ యొక్క దేవుని చిత్తాన్ని బయలుపరచడానికి ఈ దూత జకర్యా గారికి ప్రత్యక్షమైంది. And the second dimension is రెండవ కోణం మనం చూస్తే that was a holy place. అది పరిశుద్ధమైన స్థలము. Zechariah had a reverence in the house of God. జకర్యా గారికి దేవుని పట్ల ఎంతో భయభక్తులు ఉన్నాయి. And also he feared very much the house of God. ఆయన దేవునికి భయపడేవాడుగా ఉన్నారు. And also Zechariah paid attention to the ministry of God. దేవుని యొక్క పరిచర్య మీద, ఆయన చేస్తున్న పని మీద, యాజక సేవ మీద ఆయన దృష్టి పెట్టి చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. He performed his priestly duties with very much reverence. ఆయన యొక్క చేయవలసిన ధర్మాన్ని చాలా మర్యాదపూర్వకంగా చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. Like Zechariah, జకర్యా గారి వలె we also live a faithful life and righteous life in our lives. అలాగే జకర్యా గారి వలె మనము కూడా దేవుని దృష్టికి నీతిమంతులుగా యథార్థంగా జీవించాలి అని దేవుడు We తెలియపరుస్తున్నాడు. will also face divine encounter in our lives. ఎప్పుడైతే మనం జకర్యా గారి వలె నీతిగా యథార్థంగా నడుచుకుంటామో మనము కూడా దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకుంటాం. And the second dimension says ఈ యొక్క రెండో కోణం మనకి నేర్పించేది ఏంటంటే he had great reverence for holy place. పరిశుద్ధ స్థలం గురించిన ఆ యొక్క భయభక్తులు ఈయనకు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. This speaks that ఇదేం తెలియపరుస్తుందంటే we must also have a great reverence and honor for the house of God. దేవుని మందిరంలోనికి వచ్చే మనకు కూడా దేవుని పట్ల ఆ మర్యాద, భయభక్తులు ఉండాలని ఈ వాక్యం మనకి King నేర్పిస్తుంది. David also had great reverence for the house of God. దావీదు గారికి కూడా దేవుని యొక్క సన్నిధి పట్ల ఎంతో మక్కువ, భయభక్తులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. If we have a great reverence, honor and maintain dignity in the house of God, we will also see angels in the house of God. మనము కూడా ఆ విధంగా దేవుని సన్నిధిలో భయభక్తులతో మనం ఉంటే గనుక మనము కూడా వీరి వలె దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకునే వారంగా ఉంటాం. And the third dimension is మూడో కోణం మనం ఆలోచిస్తే altar of incense. ధూప వేదిక. Let us read that verse. ఈ వచనాన్ని Then చదువుకుందాం. angel of the Lord appeared to him standing at the right side of the altar of incense. 11వ వచనం. ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా. Altar of incense speaks of our prayers and our worship. ధూపవేదిక దేన్ని చూపిస్తుందంటే మన ప్రార్థనలను, ఆరాధన లేకపోతే స్తుతిని చూపిస్తుంది. If we are faithful in our prayers and true worshippers in the sight of God, our prayers will go to heaven like an sweet aroma or sweet incense. మనము నిజమైన ఆరాధికులుగా ఉంటే, మన ప్రార్థనల్లో యథార్థత ఉంటే గనుక మన ప్రార్థనలు కూడా ధూప వేదిక మీద వేసే ఇంపైన ధూపముగా దేవునికి ఉంటుందని ఈ లేఖన భాగాలు మనకి Zechariah తెలియపరుస్తున్నాయి. offered that incense on the altar of incense. జకర్యా గారు ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో ఉన్న ధూప వేదిక మీద అక్కడ ఆయన పరిచర్య చేస్తున్నట్టుగా చూస్తున్నాం. This speaks of our prayer life must be a life of faithful and fervent prayer life. ఈ ధూప వేదిక దేన్ని చూపిస్తుందంటే మన ప్రార్థనా జీవితానికి ఇక్కడ సాదృశ్యంగా ఉంది. అంటే మన ప్రార్థనలో కూడా అందులో కూడా యథార్థత, నమ్మకత్వం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. And the fourth dimension is నాలుగో కోణం మనం చూస్తే an angel, God's messenger. ప్రభువు దూత అంటే దేవుడు మనకి నిర్ణయించిన ఆ యొక్క వర్తమానాన్ని తెలియపరిచే సాధనంగా ఉన్నది ఇక్కడ. This speaks of angels brings divine revelation. దేవుని యొక్క ఆ యొక్క వర్తమానములు లేకపోతే ఆ మర్మములను మనకి తెలియపరిచే ఒక సాధనముగా ఉన్నది. Angels brings good tidings. మనకి శుభవర్తమానమును తెలియపరిచేదిగా ఉన్నది. Angels play a crucial role in the believers' lives. ఈ యొక్క విశ్వాసి జీవితంలో దూతలు చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి. If you want to see the angels of God in your life, మనము కూడా ఈ విధంగా ప్రభు దూతని చూడాలి అని అనుకుంటే our life must be a prayerful life.
మన జీవితంలో ప్రార్థన అనేది ఉండాలి. We must be true worshippers of God. నిజమైన ఆరాధికులుగా మనం We must ఉండాలి. have a great reverence for the house of God like David. అలాగే దేవుని మందిరం పట్ల దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. We must దావీదు గారి maintain వలె dignity in the house of God. దేవుని యొక్క సన్నిధానంలో మర్యాదను కలిగి మనం నడుచుకోవాలి. The angels of God brings message of hope. మనకి నిరీక్షణనిచ్చే వర్తమానంను తెచ్చేవిగా ఉన్నాయి. Brought a great message of hope to Zechariah. ఈ యొక్క దూత ద్వారా జకర్యా గారికి చాలా గొప్ప నిరీక్షణ సంతోషాన్ని ఇచ్చే వర్తమానం ఈ దూత తెచ్చింది. Zechariah and Elizabeth never had children. జకర్యా గారికి ఎలిజబెత్ గారికి పిల్లలు లేరు. They were very old. వాళ్ళు చాలా వయసు గతించిన వారుగా ఉన్నారు. But the angel brought them a good news. కానీ దేవుని దూత ద్వారా వారికి శుభ సమాచారము వినబడింది. A message of hope. వాళ్ళకి నిరీక్షణనిచ్చే వర్తమానం కలిగింది. In our lives, మన జీవితాల్లో కూడా if you are faithful in the house of God, మనము కూడా దేవుని సన్నిధిలో నిజంగా యథార్థంగా విశ్వాసము కలిగి if నడుచుకుంటే, you perform your duties like a priest in your life, దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహముగా చేసి ఉన్నాడు కనుక మనకు అప్పగించిన బాధ్యతలు కూడా మనం నమ్మకంగా నిర్వర్తించినప్పుడు we will also receive great blessings from heaven. మనము కూడా దేవుని నుంచి గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. How to apply this context to our lives? ఈ యొక్క సందర్భాన్ని మన జీవితానికి మనం ఏ విధంగా అప్లై చేసుకోగలం? Allow God to interfere in your lives daily. దేవుడు మన జీవితాల్లో కూడా ప్రతినిత్యము కూడా ఆయన మన యొక్క ప్రతి విషయంలో కూడా ఆయన ఇన్వాల్వ్ అవ్వాలని అనుకుంటారు. God wants to mingle with your life. మన జీవితంలో అంటే అన్ని విషయాల్లో కూడా ఆయన మనతో ఏకీభవించాలని కోరుకుంటారు. When you pray, God will sit with you. మనం ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రక్కన కూర్చుంటారు. When you read the word of God, God will guide you and reveal godly things. మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటామో ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా అందులోని మర్మాలు When విషయాలు you మనకు pray, God will తెలియపరుస్తారు. hear your prayers. మనం ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థనలు ఆలకిస్తారు. When you worship, God will bless you. మనం ఆరాధించినప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు. God speaks in various ways in our lives. వివిధ రూపాల్లో అంటే వివిధ సందర్భాల్లో రకరకాలుగా దేవుడు మనతో మాట్లాడేవారుగా ఉంటారు. God can speak to us through verse on the wall. మన గోళ్ళ మీద క్యాలెండర్లో వాక్యాల ద్వారా దేని ద్వారా అయినా కూడా దేవుడు మనతో మాట్లాడడానికి God can ఇష్టపడతాడు. speak to us through the word of God. ఈ యొక్క మనం చదివే పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనతో God మాట్లాడుతుంటారు. can speak to us through the message what we hear. మనం ఇక్కడ వినే వర్తమానముల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. God can speak to us while we sharing the word of God, the message of God or the testimony. మనం ఇతరులతో మన సాక్ష్యాన్ని లేకపోతే దేవుని వాక్యాన్ని పంచుకునేటప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు. So God can speak to us in various ways. ఇలా రకరకాలుగా దేవుడు మనతో మాట్లాడేవారుగా ఉన్నారు. Our life must be like Zechariah's life. దేవుడు అలా మనతో మాట్లాడాలి అంటే మన జీవితం కూడా జకర్యా గారి జీవితం వలె ఉండాలి. We need a holy life. మనము పరిశుద్ధమైన జీవితాన్ని We need జీవించాలి. a righteous life. నీతి కలిగిన జీవితాన్ని We మనం need a జీవించాలి. blameless life. నిందారహితంగా మనం జీవించాలి. Then only God will encounter us in an unexpected way. ఎప్పుడైతే మనం ఈ విధంగా జీవిస్తామో దేవుడు కూడా మనల్ని సంధించేవారుగా ఉంటారు. God will visit us in our houses. మన యొక్క గృహాల్లోనే దేవుడు మనల్ని దర్శించేవారుగా ఉంటారు. God will walk with us when we go outside. మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా మనతో ఆయన వచ్చేవారుగా ఉంటారు. God always wants to interfere our lives in our daily lives. మనం చేసే ప్రతి పనిలో కూడా ఆయన మనతో ఉండాలని ఆశపడుతూ ఉంటారు. Like Zechariah, we must have a great reverence for the house of God. కానీ జకర్యా గారి వల్లే మనకి ఎప్పుడైతే ఆయన పట్ల ఆ భయభక్తులు ఉంటాయో అప్పుడే ఆయన మనతో ఉంటారు. We must respect prayer fellowships, churches and pastors and fellowship of saints. సహవాసాన్ని పరిశుద్ధులను వారి పట్ల మనకు కూడా అటువంటి మర్యాద అంటే శ్రద్ధ ఉండాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. We should never underestimate any church
or any believer or any congregation or any denomination. ఏ సహవాసాన్ని కానీ లేకపోతే ఏ డినామినేషన్ కానీ ఏ మందిరాన్ని కూడా మనం తక్కువగా అంచనా వేయకూడదు. And finally, చివరిగా Zechariah and Elizabeth steadfastly hold on to God's promise. దేవుని వాగ్దానాలను మాత్రమే జకర్యా గారు ఎలిజబెత్ గారు పట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. We also maintain and hold fast His promises in our lives. ఆయన వాగ్దానాలను మాత్రమే మనం పట్టుకుని ఉండాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. God's promises will be fulfilled in its own time. ఆయన యొక్క స్వంత సమయంలో ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చేవారుగా God ఉన్నారు. always wants to fulfill His word, His promise in our lives. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మన జీవితంలో ఆయన నెరవేర్చడానికి దేవుడు Because ఇష్టపడుతున్నారు. God is faithful. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. So Zechariah's life speaks of, సో ఈ యొక్క జకర్యా గారి జీవితం మనకి బోధించేది ఏంటంటే we will encounter by God or His angels in any situations or any circumstances in our lives. ఎలాంటి పరిస్థితుల్లో ఆయన మనము కూడా జకర్యా గారి వలె ఏ విధంగా ఆయన యొక్క ప్రభు యొక్క దూత యొక్క ప్రత్యక్షతను పొందుకున్నారో మనం కూడా ఆ విధంగా పొందుకోగలం. God will directly visit us sometimes. కొన్నిసార్లు ప్రభువే మనల్ని స్వయంగా సందర్శించేవారు అంటారు. Sometimes God will send His angels కొన్ని సందర్భాల్లో ఆయన తన దూతను పంపిస్తారు to bring us good tidings, ఆయన ఇచ్చే శుభ సమాచారాన్ని మనకు వినిపించడానికి, to give us a promise, మనకు వాగ్దానం ఇవ్వడానికి, to give us a prophecy. లేకపోతే ఒక ప్రవచనం ఇవ్వడానికో. Here in this context, ఈ యొక్క సందర్భంలో the angel gave a promise of prophecy. వీళ్ళకి ఒక ప్రవచనంతో కూడుకున్న ఆ యొక్క వాగ్దానాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. Read that in Luke's Gospel, ఈ లూకాసు వార్త 1వ అధ్యాయంలో వచనం చదువుకుందాం. verse 13. 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. Here we read that ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో your prayer has been heard. నీ ప్రార్థన వినబడినది. We pray many times, అనేక సార్లు మనం ప్రార్థిస్తూ ఉంటాం, but some prayers may not get answers. కొన్ని ప్రార్థనలకి జవాబు రాకపోవచ్చు. If you are fervent in your prayers, మనం ఎడతెగక ప్రార్థన చేస్తే కనుక God will definitely answer our prayers. ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చేవారు. The angel said, దూత చెప్పింది your ఏంటంటే prayer has been heard. నీ ప్రార్థన వినబడినదని. Today God speaks to us that ఈ దినము దేవుడు మనతో మాట్లాడే విషయం whatever ఏంటంటే, prayers you pray, మీరు ఏ విషయం గురించి ప్రార్థిస్తున్నా that prayers heard by God. ఆ ప్రార్థనలన్నీ కూడా దేవునికి వినబడినవని All దేవుడు your తెలియపరిచాడు. prayers are fulfilled in its own time. చేసిన ప్రతి ప్రార్థన కూడా దేవుని సమయంలో అది నెరవేర్చబడుతుంది. God will never forget your prayers and your offerings. దేవుడు మనం ఇచ్చే అర్పణలు మన ప్రార్థనలను ఆయన మర్చిపోయేవాడు కాదు. God will honor your prayers. దేవుడు మన ప్రార్థనలను God will గణపరిచేవాడు. honor your worship. మన ఆరాధన ఆయన గణపరిచేవారు. God will honor your offerings. మనం ఇచ్చే అర్పణలను ఆయన గణపరుస్తారు. God will honor your very presence in the house of God. మనం ఆయన సన్నిధానానికి రావడమే అది ఆయన దృష్టిలో ఘనముగా ఎంచుతారు. Because we are the children of God. ఎందుకంటే మనం దేవుని పిల్లలమని We are దేవుడు His own తెలియపరుస్తాడు. image. మనం ఆయన యొక్క పోలికలో సృష్టించబడిన వారం. Like children, God wants to spend His fellowship, His presence with us. తండ్రిలా ఆయన తన బిడ్డలైన మనతో సహవాసాన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. May the Lord grant us the life of Zechariah, an example in our lives. జకర్యా గారి వల్ల జీవించడానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. Let us pray. ఎత్తైన కొండ